అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. కార్తీక మాసం అన్ని మాసాల్లో కల్లా విశిష్టమైనదని మొట్టమొదట వశిష్ఠ మహర్షి జనక మహారాజుకు చెప్పాడని పురాణోక్తి. నా కార్తీక సమోమాసో నా శాస్త్రం నిగమాత్పరం నారోగ్య సమముత్సాహం నా దేవ కేశవాత్పరః అంటే కార్తీక మాసంలోని ప్రతిరోజు పుణ్యప్రదమే. ఒక్కో రోజుకు ఒక్కో రకమైన విశిష్టత ఉంది. ఈ మాసంలో ఏ తిథిలో ఏం చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం. కార్తీక శుద్ధ పాఠ్యమి. తెల్లవారుజామునే లేచి స్నానం చేసి గుడికి వెళ్ళాలి. కార్తీక వ్రతాన్ని నిర్విఘ్నంగా చేసేట్టుగా అనుగ్రహించమని ప్రార్థించి సంకల్పం చెప్పుకొని ఆకాశ దీపాన్ని సందర్శించుకోవాలి. విధియ సోదరి ఇంట ఆమె చేతి భోజనం చేసి కానుకల ఇచ్చి రావాలి. ఇలాంటి వారికి యమగండం తప్పుతుందంటారు. తదియ అమ్మవారికి కుంకుమ పూజ చెయ్యాలి. చవితి నాగుల చవితి సందర్భంగా సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజించాలి. పుట్టలో పాలు పోయాలి. పంచమి దీన్ని జ్ఞాన పంచమి అంటారు. ఈ రోజున సుబ్రహ్మణ్యేశ్వరుణ్ణి పూజిస్తే జ్ఞానవృద్ధి కలుగుతుంది. షష్ఠి ఈ రోజున బ్రహ్మచారికి ఎర్రగడుల కండువాను దానం చేస్తే సంతాన ప్రాప్తి కలుగుతుంది. సప్తమి ఎర్రని వస్త్రంలో గోధుమలు పోసి దానం ఇస్తే ఆయువృద్ధి ప్రాప్తిస్తుంది. అష్టమి ఈ రోజున చేసే గోపూజ మంచి ఫలితాలను ఇస్తుంది. దీన్ని గోపాష్టమి అని కూడా అంటారు. నవమి నేటి నుంచి 3 రోజుల పాటు విష్ణు త్రిరాత్ర వ్రతాన్ని ఆచరించాలి. దశమి నేడు రాత్రిపూట విష్ణు పూజ చెయ్యాలి. ఏకాదశి దీన్ని బోధనైకాదశి అంటారు. ఈ రోజున విష్ణు పూజ చేస్తే సద్గతులు కలుగుతాయి. ద్వాదశి ఈరోజు క్షీరాబ్ది ద్వాదశి అంటారు. సాయంకాలం ఉసిరి తులసి మొక్కల వద్ద విష్ణు పూజ చేసి దీపాలను వెలిగించాలి. దీంతో సర్వపాపహరణం అవుతుంది. త్రయోదశి సాలగ్రామ దానం చేస్తే కష్టాలు దూరం అవుతాయి. చతుర్దశి పాషాణ చతుర్దశి వ్రతం చేసుకుంటే మంచిది. కార్తీక పూర్ణిమ కార్తీక మాసంలోకెల్లా అతి పవిత్రమైన రోజు. ఈ రోజున నదీ స్నానం చేసి శివాలయం వద్ద జ్వాలతోరణ దర్శనం చేసుకోవాలి. ఈ రోజున సత్యనారాయణ వ్రతం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి. కార్తీక బహుళ పాడ్యమి ఆకుకూర దానం చేస్తే చాలా మంచిది. విధియ వనభోజనాలు చేయటానికి అనువైన రోజు. తదియ పండితులు గురువులకు తులసిమాలను సమర్పిస్తే తెలివితేటలు పెరుగుతాయి. చవితి రోజంతా ఉపవాసం చేసి సాయంకాలం గరికతో గణపతిని పూజించాలి. ఆ గరికను దిండు కింద పెట్టుకుని పడుకుంటే పీడకలలు రావు. పంచమి చీమలకు నూకలు చల్లటం, సునకాలకు అన్నం పెట్టటం మంచిది. షష్ఠి గ్రామదేవతలకు పూజ చెయ్యాలి. సప్తమి జిల్లేడు పూల దండను శివునికి అర్పించాలి. అష్టమి కాలభైరవాష్టకం చదివి గారెలు దండను భైరవునికి అంటే సునకానికి సమర్పిస్తే ధనప్రాప్తి కలుగుతుంది. నవమి వెండి లేదా రాగి కలశంలో నీరు పోసి పండితునికి దానమిస్తే పితృదేవతలు సంతోషిస్తారు. దశమి అన్నదానం చేస్తే విష్ణువు సంతోషించి కోరికలు తీరుతాయి. ఏకాదశి విష్ణు ఆలయంలో దీపారాధన, పురాణ శ్రవణం, పఠనం, జాగారణ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. ద్వాదశి అన్నదానం లేదా స్వయం పాకం సమర్పిస్తే శుభం. త్రయోదశి ఈ రోజున నవగ్రహ ఆరాధన చేస్తే గ్రహ దోషాలు తొలగిపోతాయి. చతుర్దశి ఈ రోజున మాస శివరాత్రి కాబట్టి శివారాధన, అభిషేకం చేస్తే అపమృత్యు దోషాలు, గ్రహ బాధలు తొలగిపోతాయి. అమావాస్య పితృదేవతల పేరుతో అన్నదానం చేస్తే పెద్దలకు నరక బాధలు తొలగిపోతాయి. ఉపవాసాది కార్యక్రమాలు కేవలం మీ ఆరోగ్యం సహకరిస్తేనే చెయ్యాలి. సర్వే జన సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడటం మన ధర్మం. ప్రకృతిని కాపాడండి, ఒక్క మొక్కైనా నాటండి. మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. నమస్కారం.